మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు పెద్దోళ్ళు. ఎందుకంటారు? ఎందుకంటే ఆలోచన కలిగిన మనిషి అయితే ఒక్క మాట చెప్తే దానికే కట్టుబడి ఉంటాడు. అట్లనే మంచి ఎద్దైతే చేనుల బడి మేస్తుంటే ఒక్క దెబ్బ కొడితే మళ్ళోసారి అటు దిక్కుపోదని అంటారు. ఇప్పుడు ఈ ముచ్చట చెప్తుంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరినోళ్ళు మనుషులు కాదంటవా అని మీరు నన్ను అడగకుండ్రి. ఎందుకంటే దానికి సమాధానం ఈ పెద్ద సార్ చెప్తున్నాడు. నుర్రి సిగ్గు లజ్జ ఉంటే ఈ శాసనసభ్యులు తక్షణమే రాజీనామా చేయండి. ఊకొండ్రి సారు, వాళ్ళకి అదే ఉంటే కన్న తల్లి అసొంటి పార్టీని కాదని మరో పార్టీకి ఎందుకు పోతారు? కష్టపడి గెలిపించిన కార్యకర్తలను వదిలేసి ఎందుకు ఏరే పార్టీల షరీక్ అవుతారు? నిజంగా మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని త్యజించి ఎన్నికలకు పోవాలి కదా. అంటే రాజీనామా చేసి ఎన్నికలకు పోతలేరంటే వాళ్లకు సొంత ఇమేజ్ లేదంటారా సారు? మీరు అట్లా అంటుంటే నిజంగానే వాళ్లకు శీమునెత్తురు లేదు కావచ్చు అనిపిస్తున్నది. ఒకవేళ వాళ్లకు సొంత బలం మంచి నాయకుడు అనే పేరు ఉంటే ఎన్నడో రాజీనామా చేసేటోళ్లే కావచ్చు అని అనిపిస్తున్నది. ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరు ఈ పదవులు పట్టుకునే ఉంటారా? షీగొట్టి షీధరించుకున్నా తాండ్రిచి ముఖం మీద ఊంచినా తుడుసుకునే రోజులు సారి. పదవి లేకుంటే పానాలు పోతాయి. ఒకవేళ రాజీనామా చేసి ఎన్నికలకు పోతే పానమసొంటి పదవిని ప్రజలు తీసేస్తే ఇంకా వాళ్ళ కిల్వెక్కడిది సారు? అందుకనే పదవులను పట్టుకొని ఏలాడుతున్నారు కావచ్చు. అయినా ఇప్పుడు వాళ్ళంతా సచ్చిన పాములై తిరుగుతున్నారు. ఎప్పుడు పదవులు పోతాయో అనే భయంలో బతుకుతున్నారు. బీపీ లెవెల్స్ పెరుగుతున్నాయట, షుగర్ కంట్రోల్ తప్పుతున్నదట. అట్లాంటి కాలంలో సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయుండ్రి అని మీరంటే ఇంకింత కుంగిపోతారు. ఏమనుకుండి సారాలను పాపం ఏడుపొక్కటే తక్కువ ఉన్నదట అని అంటున్నారు బీఆర్ఎస్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు సారు మాటలిన్న తెలంగాణ పబ్లిక్.